కెరీర్ సర్వనాశనం చేస్తా, నేనేంటో చూపిస్తా, రచ్చకీడుస్తా, పంచాయతీ పెడతా, ఫస్ట్ నుంచి ఇదే కదా. కాకపోతే అప్పుడు మనందరం కూడా ఏమనుకున్నామంటే సరే ఆవిడ శుద్ధపోసా మనం సపోర్ట్ చేద్దాం, ఆవిడ ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉందనుకున్నాం. మరి నిన్న మీరందరూ ఇప్పటికే వినుంటారు ఆవిడ గుండెకాయ ఎక్కడుందో మీ అందరికీ తెలుసు కదా. మరి మస్తాన్ సాయి దగ్గర ఉన్న గుండెకాయ సడన్గా ఆయన గుండెకాయ కూడా ఈవిడ దగ్గర ఉంది అంటున్నారు. మరి రాజ్ తరుణ్ గుండెకాయ ఏం చేసుకుంటుంది ఆవిడ ఇప్పుడు వచ్చి? అంటే ఆవిడకైనా మొహం చెల్లాలి కదా, ఏ మొహం పెట్టుకొని వస్తుంది? నిస్సిగ్గుగా ఇంత జరిగినా కూడా బుకాస్తూ బొంకుతూ ఉంటే మిమ్మల్ని అందరినీ మోసం చేసింది, మీడియాను మోసం చేసింది, మహిళా సంఘాలను మోసం చేసింది. మీరెళ్ళి అడగాలి, చాలా గట్టిగా అడగాలి. ఏమ్మా ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఆయనకి ఇచ్చేసావు గుండెకాయ, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఆ గుండెకాయ తెచ్చుకోరా ఫస్ట్ అని అడగాలా వద్దా? లేదండి మేము ఆవిడ ఏం చెప్తే అంతేనండి అంటారా మీరు? మిమ్మల్ని అందరినీ మోసం చేసింది, చీట్ చేసింది. మీరు అడగాలి, అసలు మీరు 420 కేసు పెట్టాలి. అస్సలు లేదు. ఎందుకంటే ఆవిడ మస్తాన్ సాయి వెళ్ళిపోయిన తర్వాత ఈయన మేబీ ఈయన ఏ ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నాం, దట్ ఈస్ నన్ ఆఫ్ హర్ బిజినెస్. ఈవిడ క్లియర్గా మస్తాన్ సాయితో ఈవిడ చూపిస్తున్నది ఏంటి? మాల్వి మల్హోత్రా అంటుంది. ఆవిడ ఎప్పుడు వచ్చింది? 2023 డిసెంబర్లో. ఈవిడ ఎప్పటి నుంచి? 2021 నుంచి మస్తాన్ సాయితో మూవ్ అయిపోయింది. ఏ అర్హత ఉంటుంది? ఇప్పుడు నేను మాత్రం అందరితో ఉంటాను, నువ్వు మాత్రం నాతోనే ఉండాలనేది ఏ రకమైన న్యాయం? నాన్న అబార్షన్ చేయొచ్చుంటే ఆ కంప్లైంట్లో సెక్షన్ ఉండాలి కదా. 314 సెక్షనే లేదు. పచ్చబద్ధం, అబద్ధం, పచ్చబద్ధం. ఉంటే నిజంగా సాక్ష్యంలో దమ్ముంటే ఈ పాటికి ఎఫ్ఐఆర్లో 493తో పాటు 314 కూడా ఉండేది. లేదా సెక్షనే లేదు. ఆయన మీద పెట్టింది కాబట్టి జనరల్ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఎప్పుడైనా పెడతాడు బేసికలీ. లేదు కాదు అయ్యయ్యో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను అమ్మాయిని నేను మీ మీద కేసు పెట్టాను అంటే మీరు ఏమన్నా వేస్తారు. దాంట్లో ముగ్గురు మీద కేసు పెట్టాను అనుకోండి, ఈవిడ A2 ఈయన A3 అలా వేస్తారు. అది పెట్టినంత మాత్రాన అది దాటి ఛార్జ్ షీట్కి వెళ్ళే అర్హత కూడా లేని కేసు. అందుకనే చెప్తున్నా, ఏ అమ్మాయి అయినా వెళ్ళి పెడితే మీరైనా మీరు వెళ్ళి ఒక అబ్బాయి మీద పెడితే ఫస్ట్ తీసేసుకుంటారు. దట్ డజంట్ మీన్ ఆవిడ పెట్టిన దాని ప్రకారం ఫోటోలు చూపిస్తే ఒప్పుకుంటారు. సో దట్ డజంట్ మీన్ ఆయన తప్పు చేశాడని. కాకపోతే ఎప్పుడైతే ఛార్జ్ షీట్ దాకా వెళ్తుందో అప్పుడు దాంట్లో వాళ్ళు నోటీసులు ఇస్తారు. అదే మీరు అబ్బాయి వెళ్ళి నేను ఈ అమ్మాయి ప్రేమించుకున్నాము సార్, ఈ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఈ అమ్మాయి నన్ను మోసం చేసిందని చెప్పారు అనుకోండి, పోరా అంటారు. సో అది మన పోరాటం. మనది అందరిది తప్పు. రాజ్ తరుణ్కి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది? 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఆ రాజ్ తరుణ్ ఒక దూర్తుడు, ఒక కామదుడు చేసేటప్పుడు ఒక్కసారి భయం వేస్తుంది కదా ఎవరికైనా. పిల్లల్ని చంపేస్తారా? అయ్యో మీకు తెలియని విషయం ఏంటంటే రాజ్ తరుణ్ వెళ్ళాడు, మాట్లాడాడు అని అయింది. కాకపోతే మీడియాకి తెలియలేదు. ఎందుకనంటే మీడియా వాళ్ళు, మీరందరూ కాదు, కొంతమంది ఏం చేశారంటే థంబ్నెయిల్స్ పెడుతున్నారు, రాజ్ తరుణ్కి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది అది. సార్ మీరు కొట్టేస్తారన్న, కొట్టండి కొట్టండి సార్. కాదు సార్, మీడియా అందరూ శుద్ధపోసలేనా? అయ్యో బాబోయ్ చెప్పండి సార్, కొట్టండి సార్, కొట్టండి కొడతారు సార్, కొట్టండి. కాదు సార్, ఇప్పుడు మీడియా అంతా ఒక మీడియా అందరూ ఒక కులం అని వేసుకొని సార్ పోలీసులోనే ఎదవలు ఉంటారు, అన్నిట్లోనే ఉంటారు. మీడియాలో కొంతమంది ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టడం వల్ల మన ఆయనకి డ్యామేజ్ జరిగింది. నన్ను లాగిందే మీడియా. నేను ఒకసారి ఒక ఆయన మీడియాలో అందరిని అడుగుతుంటారు కదా, కరాటి కళ్యాణ్ గారిని వీళ్ళని పిలిచి అడుగుతుంటారు, అలా నన్ను అడిగారు. నేను కొన్ని ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి చూపించేటప్పటికి వైరల్ అయింది. ఇదేదో నిజం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా రండి మాకు చెప్పండి అని పిలిచారు. ఆ రకంగా మొత్తం వెళ్ళిపోయింది అంతే. ఏం సార్ బెదిరిస్తారా? ఎంత మీడియా అయితే మాత్రం మాఫియా ఏంటి సార్? ఆయన చూడండి, ఇట్లా చూస్తున్నాడు ఆయన. ఇదేం రౌడీజం సార్? మీడియా అంటే రౌడీజమా? అడిగితే రౌడీజం. అయ్యో మీరు అడుగుతున్నారు సార్, పద్ధతిగా అడుగుతున్నారు. ఆయన చూడండి ఎటు చూసాడు. ఏంది అయ్యా, బిగ్ బాస్ ఎలక్షన్ కూడా అయిపోయినాయి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అవసరం లేదు.
ఏదో వైరల్ కావడం లేదు అయ్యో సమస్య లేదు సార్ ఫ్యాక్ట్స్ చూపించారని చెప్పారు. దాని తర్వాత ఇంకా అక్కడితో ఆగిపోవచ్చు కదా, ఎందుకు వైరల్ అవడానికేనా లేదంటే మీరు ఎస్టాబ్లిష్ సార్? ఇంతమంది మీడియా ఉన్నారు కదా, ఎవరికైనా సరే ఒక్కళ్ళైనా చెప్పండి, ఇంతమంది నాకు మీరెవరు నాకు తెలిసి ఫోన్ చేయలేదు, ఒక్కళ్ళకైనా సరే నేను ఫోన్ చేసి సార్ నేను మీతో మాట్లాడాలనుకున్నాను వస్తాను చెప్పి ఒక్కళ్ళతో చెప్పించండి సార్, నా కాల్ రికార్డ్ అయినా చూపించండి, గుండు గీచుకుంటా. ఎవరైనా ఫోన్ చేస్తే నేను వెళ్తున్నాను అంతే, ఫోన్ చేస్తున్నారు అడుగుతున్నారు వెళ్తున్నారు, ఎవరైనా చూపించు ఒక్కళ్ళకి. నేను నిజం చెప్పడానికి వెళ్తున్నారా అంతే, వైరల్ అవడానికి వెళ్తున్నారా? అలా ఏం లేదండి. నేను 18 ఏళ్ళ నుంచి మీలాగే నాకు బోల్డెన్ మంది మీడియా, ఇవాళ నేను మీలాగే ఇక కెమెరా పెట్టుకొని వచ్చిన ఒక మీడియా వాడిని, నేను కూడా మీలాగే ఒక బిగ్ ఎఫ్ఎంలో పనిచేసి ఒక ఆర్జేని, అలా వచ్చి మీలాగే అడుగుతుంటా నేను కూడా. ఏ రోజు నేను ఇటుపక్క రాలి అటుపక్కే ఉండేవాడిని, కానీ సడన్గా ఇది వచ్చిన తర్వాత 4-5 మాట్లాడడం వల్ల ఇట్లా వైరల్ అయింది తప్ప, నేను ఈ 18 ఏళ్లలో ఈ నాటుకున్న వృక్షానికి ఉన్న బోల్డెన్ వేళ్ళు ఎక్కడెక్కడో ఉన్నాయి. అందరూ ఫ్రెండ్సే పిలిచి అడుగుతారు, వెళ్ళకపోతే బాగుండదు. నన్ను అడగడం కాదు సార్, ఆవిడ ఏ మొహం పెట్టుకుని వచ్చావని అడగండి సార్, మీ గుండెకాయ ఎక్కడ పెట్టుకున్నావు, మీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు అని అడగండి అంతే. నాకు అదేమ్మా మీరు చేయాల్సిన పని నేను చేస్తున్నా ఎన్నాళ్ళు, మీకు ఎవరికి దమ్ము లేదా ధైర్యం లేదా అడగడానికి అంటున్నా నేను. అడగగలరా నీ గుండెకాయ ఎక్కడుంది అని అడగగలరా చెప్పండి. ఊరికి నన్ను అడుగుతారు, నా చేత నన్ను ముందు పెట్టించి మీరు యుద్ధం చేస్తున్నారు అంతే. అస్సలు ధైర్యం లేదు సార్, నేను పిరుకోండి సార్.